చివరి దినము మనం వచ్చేసినాము. చివరి గడియలకు కూడా మనం వచ్చేసినాము. మరి కొన్ని గంటలలో మనం అందరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించబోతా ఉన్నాం. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ఎన్నిసార్లు మనం ఈ సంవత్సరం అంతట్లో తప్పిపోయినామో, ఎన్నిసార్లు మనం పడిపోయినామో, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినామో కదా. ఇంకా కొన్ని సందర్భాలు మన జీవితంలో కలిగిన నష్టాలు, మన పతనాలు, వాటిని బట్టి కూడా చాలామంది దేవునికి దూరమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇది చాలా గంభీరమైన సమయం. దేవుడు మన జీవితంలో మనము కలిగి ఉన్నటువంటి పొరపాట్లు కదా, చాలాసార్లు ఏమనుకుంటామంటే ఈ సంవత్సరం నా వాగ్దానం నెరవేరలేదన్నా అంటారు కదా. ఎప్పుడు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఎప్పుడు మారని మాట తప్పని దేవుడు. అయితే మనము దేవుని మాట వినకపోవటాన్ని బట్టి, దేవుడిచ్చిన షరతులను పాటించలేకపోవటం బట్టి చాలాసార్లు మనమే దేవుని యొక్క వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేకపోతా ఉన్నాం. సరే, అది వాగ్దానాల వర్తమానము. ఇప్పుడు మనము ఒప్పుకోలు వర్తమానంలో ఉన్నాం కనుక దేవుడు మనతో మాట్లాడేటప్పుడు, దేవుడు మనల్ని సంధించేటప్పుడు, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలా. ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటే మనకెంతో నష్టం ఉంది. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఏమంటున్నాడు? అతిక్రమములు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎందుకు మన జీవితంలో ప్రాస్పరస్ లేదు? ఎందుకు మనం వర్ధిల్లడం లేదు? చాలాసార్లు అనుకుంటాము, భూ సంబంధమైన ఆశీర్వాదం చూసి ఇది నిజమైన ఆశీర్వాదం అని మనం అనుకుంటాం. అది చాలా పొరపాటు అండి. భూ సంబంధమైన ఆశీర్వాదము అది గతించిపోయేది. నిలిచి ఉండే ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఇది మనము క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఏ పరిమాణంలో ఉన్నామనేది మనము కొలుచుకుంటూ మన జీవితంలో ముందుకు పోవాలి కదా. ఉదాహరణకు 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాస్తే మనం ఎక్కడికి ప్రమోట్ అవుతాం? ఇంటర్మీడియట్కి ప్రమోట్ అవుతాం. ఇంటర్మీడియట్ రాసి ఎంసెట్ బాగా రాస్తే ఇంజనీరింగ్, మెడిసిన్, ప్రమోషన్ మనం వెళ్ళిపోతాం. అయితే వీటిలో మనం దాటలేకపోయినాం అనుకోండి, వీటిలో మనం నిలబడిపోయినాం అనుకోండి, పై క్లాస్కు మనం వెళ్ళలేం. అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో మెట్టు మెట్టు మనము ఎక్కేవారంగా మనం ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, మనం ఇంకా పునాది వల్లే మనం బ్రతుకుతూ ఉన్నాం. మన జీవితం ఎట్లుందంటే పునాది లాగానే ఉంది, కానీ బిల్డింగ్ కట్టబడడంలే. అయితే నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఏం పొరపాట్లు నేను ఒప్పుకోవాలని ఇష్టపడతా ఉన్నా, ప్రభువా నాతో మాట్లాడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు ఈయన? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సరే, నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే మనల్ని మనము ఒప్పుదల కలిగి ఉండాలా? దేవుని సన్నిధిలో మనం పాపం ఒప్పుకోవాలా? దాన్ని విడిచిపెట్టాలా? అలాగూ పవిత్రమైనటువంటి హృదయంతో ముందుకు సాగిపోవాలన్నది దేవుని యొక్క సంకల్పం కదా. అందుకొరకే దేవుడు సంవత్సరం చివరి గడియల్లో దేవుని ఆలయానికి మనల్ని తీసుకొని వచ్చినాడు. దేవుని ఆలయానికి వచ్చినటువంటి నీవు దేవుని వాక్య ప్రకారంగా ఒప్పుదల కలిగి నువ్వు ఈ సన్నిధి నుంచి నువ్వు వెళ్ళిపోవాలా కదా. ఒప్పుదల అనేది ఎట్లా వస్తుందో చెప్తారా? ఒక వ్యక్తి జీవితంలో ఒప్పుదల ఎట్లా వస్తుంది? ఒప్పుదల ఎలాగ వస్తుంది అంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు. ఒక మనిషి చెప్తే ఇంకొక మనిషి ఎప్పుడు కూడా వినడు. అది హ్యూమన్ మెంటాలిటీ, మానవ నైజం అది. అయితే దేవాది దేవుడు మన జీవితంలో మనకు ఒప్పుదల తెచ్చేవాడుగా ఉన్నాడు. ఎట్లా ఆయన మన జీవితంలో ఒప్పుదల తీసుకొని వస్తాడంటే 2 అంశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారా దేవుడు మన జీవితంలో ఒప్పుదలను తీసుకొని వచ్చేవాడు కదా. ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటా ఉన్నాము కదా. ఎన్నిసార్లు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినా, మనతో మాట్లాడుతూ ఉన్నా, మనం దేవునికి హృదయం ఇచ్చే స్థితిలో మనం లేం. దేవుని మాటను తీసుకునే స్థితిలో మనం లేం. మనల్ని దేవుడు ఒప్పించాలని ఎంతగా ప్రయత్నం చేసినా కూడా ఒప్పుదలలోకి మనం రాలేకపోతా ఉన్నాము కదా. ఎందుకు తెలుసా? ఎప్పుడు కూడా మానవుడు ఎస్కేప్ కావాలని కోరుకుంటాడు. ఎస్కేప్ మీన్స్ తప్పించుకోవాలా. ఒక కష్టతరమైన పని ఏదైనా వచ్చిందనుకోండి, ఎప్పుడు కూడా దాని నుంచి ఎస్కేప్ కావాలని కోరుకుంటాం, కానీ ఆ కష్టాల గుండా వెళ్దాము అనేటటువంటిది మన జీవితంలో, మానవుని జీవితంలో ఎప్పుడు కూడా ఉండదు. అందుకే దేవుని ఆశీర్వాదం పొందలేక ఆగిపోయినావేమో సోదరి సోదరుడా, నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడే సందర్భంలో, దేవుని వాక్యం మన సన్నిధికి వచ్చే సందర్భంలో మనం ఒప్పుకుందాం. రెండవది, దేవుడు ఎట్లా మనకు ఒప్పుదల తీసుకొని వస్తాడంటే పరిశుద్ధాత్మ ద్వారా కదా. ఎవరైతే పరిశుద్ధాత్మను అంగీకరించినారో, ఎవరి హృదయాల్లో అయితే పరిశుద్ధాత్మ కార్యం జరిగించినాడో, వారు పరిశుద్ధాత్మ ఒప్పుదలలోకి వాళ్ళు
రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సందర్భంలో మనం దేవుని సన్నిధిలో మనము ఒప్పుకున్నటువంటి వారంగా మనము ఉండాలి కదా. చాలాసార్లు వాక్యం వింటాం కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడం. ఒక సందర్భం చెప్తా చూడండి. అపోస్తల కార్యములు ఒక మాట చూద్దాం రండి దయచేసి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. వారి మాట విని హృదయములో నొచ్చుకొని చాలు. వారు ఈ మాట విని హృదయంలో ఏమైందంట వారికి. ఎప్పుడన్నా నొచ్చుకున్నావా? ఎన్నిసార్లు దేవుని మాట విన్నాం కదా. ఎప్పుడైనా వాక్యం ద్వారా గుచ్చబడినావా? ఎప్పుడైనా నీ హృదయంలో ఒప్పుదల ప్రారంభం అయిందా కదా. వింటా ఉన్నాం, వెళ్ళిపోతా ఉన్నాం, వింటా ఉన్నాం, వెళ్ళిపోతా ఉన్నాం. అయితే ఇది అద్భుతమైన తరుణం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. నీ జీవితంలో నిన్ను ప్రేమించి నీ ఆయుష్ను పొడిగించి సంవత్సరము చివరి దినంలో దేవుని ఆలయంలో గడపడం, అలాగూ మొదటి గడియల్లో కూడా దేవుని ఆలయంలో గడపడం నిజంగా మనం ఎంతో ధన్యులం. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడే సందర్భంగా మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. దేవుని వాక్యం ద్వారా మనం దేవుడు ఒప్పించినప్పుడు విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము విందాం. ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం కదా 28 ఇంకొకసారి చదవండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. గనుక ఎందుకు వర్ధిల్లట రావడం లేదంటే అతిక్రమములు దాచిపెట్టడం వలన మన జీవితంలో ప్రాస్పరస్ లేదు, వర్ధిల్లుట లేదు. ఎందుకు దాచిపెడతారంటే అది మానవ నైజం. కనుక దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం వాటిని దాచిపెట్టకూడదు. మన జీవిత యాత్రలో క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏవి దాచిపెట్టాలనో వాటిని దాచిపెట్టాలా, వేటిని దాచిపెట్టకూడదో వాటిని దాచిపెట్టకొనకుండా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనము ముందుకు సాగితే దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. సరే, మన జీవిత యాత్రలో దాచిపెట్టకూడనివి ఏమున్నాయి? చాలాసార్లు వాటిని దాచిపెట్టుకునే వలన మనం ఎంతో నష్టపోతాం. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం దాచిపెట్టుకున్నావు ఈ సంవత్సరం అంతా? కొన్ని మాటలు మనం చూద్దాం రండి. ఒక మాట దయచేసి చదవండి. యెషయా గ్రంథము 29:15 త్వరగా చదవండి. యెషయా గ్రంథం 29:15. చాలు. ఏం చేస్తామంట మనం? యెహోవాకు కనబడకుండా మరుగు చేయాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి అన్నీ తెలుసు కదా. మనము దేవునికి మరుగు ఏది కూడా చేయలేం కదా. మన ఆలోచనలు చాలాసార్లు లోపల మనము మరుగు చేసుకుంటూ ఉంటాం, బయటికి కనబడకుండా మన జీవితంలో మనం ముందుకు సాగిపోయే వారంగా ఉంటాం. సరే, మానవుని యొక్క ఆలోచనలు, భక్తిహీనుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? కొన్ని మాటలు చూద్దాం రండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుతాం రండి. సామెతలు అది భక్తిహీనుల ఆలోచనలు ఎట్లా ఉంటాయంట? మోసకరమైన. ఒకవేళ 2025 అంతా మోసం, నీ జీవితమే మోసం అయిపోయింది కదా. ఇంట్లో వాళ్ళని మోసం చేస్తూ ఉన్నావు, సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నావు, దేవుని మోసం చేస్తూ ఉన్నావు, నువ్వు పనిచేసే చోట్ల మోసం చేస్తూ ఉన్నావు. ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం మనము? నీ ఆలోచనలు పాడైపోయినాయి, నీ ఆలోచనలు చితికిపోయినాయి, నీ ఆలోచనలు ఎంతో భయంకరంగా పాపానికి నిన్ను తీసుకొని పోయేటటువంటి ఈ ఆలోచనలు. కనుక వీటిని అన్నిటిని కూడా మనం విడిచిపెడదాం. ఇంకో మాట చూద్దాం రండి. సామెతలు 10:20 చదువుదాం ఒక మాట. ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నావు? నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన ఎట్లాడదంట? పనికి మాలి, యూజ్లెస్, పనికి మాలిన ఆలోచనలు మన జీవితంలో పెట్టుకున్నాము. ఈ సంవత్సరం అంతా సోదరుడా, నీ ఆలోచన ధోరణి ఎలాగుంది? ఎలాగూ నువ్వు ఆలోచన చేసినావు? దాన్ని మనము పరీక్షించుకోవాలి. కనుక మోసకరమైన ఆలోచన, బలత్కారముతో నిండినటువంటి ఆలోచన, ఇతరులకు కీడు కలిగించాలనేటటువంటి ఆలోచన, ఇతరులు మరణానికి తీసుకొని వెళ్ళేటటువంటి ఆలోచన, ఇతరులకు ఇబ్బంది కలిగించేటటువంటి ఆలోచన, ఇతరులను బాధ పెట్టేటటువంటి ఆలోచన, ఒకవేళ ఇలాంటి ఆలోచనలు మన జీవితంలో ఉంటే యథార్థంగా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా ఆయన మనల్ని క్షమిస్తాడు. కనుక మన జీవిత యాత్రలో ఎప్పుడే కూడా మనము దాచిపెట్టుకొనకూడదు. దాచిపెట్టుకొనకూడనే ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఆలోచన. కనుక ఎప్పుడు కూడా నీ ఆలోచన దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా
నువ్వు ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. అంతేకాదు మత్తయి సువార్తలో కొన్ని పాపాలు ఉన్నాయి కదా, మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. మత్తయి సువార్త చదవండి. ఇక్కడ చాలా సందర్భాల్లో దేవుణ్ణి మనము ఈ విధంగా పిలుస్తాం, కానీ దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి మనం ఏమాత్రం కూడా మనము ఇష్టపడం. కనుక మన జీవిత యాత్రలో దేవుని చిత్తానికి మనం అప్పచెప్పుకుందాం. నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ప్రభా నా చెడ్డ ఆలోచనలు జడగొట్టు కదా. దావీదు సొలొమోనుతో చెప్పేటప్పుడు ఏమంటా ఉన్నాడు? అహీతోపేలు యొక్క ఆలోచనలో నీవు చేరవద్దు. ఎందుకు? ఆ ఆలోచన చెడ్డది, ఆలోచన నష్టాన్ని తీసుకొని వచ్చింది. అహీతోపేలు ఆలోచన దావీదు జీవితంలో ఎంతో నష్టాన్ని తీసుకొని వచ్చింది. కనుక సోదరి సోదరులారా, మన జీవిత యాత్రలో మన ఆలోచనలు, మన పనికిమాలిన ఆలోచనలు, మన చెడ్డ ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. నూతన సంవత్సరంలో దేవునికి మనం ప్రతిష్ఠించుకుందాం. ఇవేవి కూడా దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆ ఒప్పుకోలు సందర్భంలో ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. రెండోది దాచిపెట్టాల్సిన అంశాలు రెండోది చూద్దాం రండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. అంతరంగమున పగ ఉంచుకుని వాడు అబద్ధికుడు. అనేక సార్లు మన జీవితంలో పగ కదా, ఎట్లా పగ పెట్టుకుంటామంటే వాళ్ళ అంతు చూసి వెళ్ళాక మనం వదిలిపెట్టాం. ఇది మనకెంతో ఆత్మీయ జీవితానికి మనకు ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని మనకు కలుగజేస్తుంది. దేవుని వాక్యములో ఏశావు యాకోబు మీద పగబట్టెను అనేది కదా. అయితే ఈ పగకు భయపడి యాకోబు ఏమైనాడు? పారిపోయినాడు. ఒకవేళ నువ్వు ఎవరి మీదన్నా పగ పెట్టినావేమో, నీ విషయమే వాళ్ళు పారిపోతా ఉన్నారేమో. సోదరి సోదరుడా, మన ఆత్మీయ జీవితానికి అది ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం కూడా అది క్షేమం కాదు. కనుక సంవత్సరం చివరి గడియల్లో ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, పగ తీర్చుట నా పని. పగ తీర్చేది ఎవరి పని? మరి దేవుని పని నువ్వెందుకు చేస్తావు? చాలాసార్లు మన విశ్వాస జీవితంలో దేవుని పని మనం చేయాలని కోరుకుంటాము. దాని వలన దైవ క్రమాన్ని మనం కోల్పోతాము. దాని వలన మన జీవితంలో మనకెంతో నష్టం, ఎంతో దిగజారినటువంటి ఆ యొక్క స్థానంలోకి ఆత్మీయ స్థితిలో మనము దిగి వచ్చే వారంగా ఉన్నాం. కనుక అంతరంగంలో పగను ఉంచుకోవద్దు కదా. అందరినీ నువ్వు ప్రేమించేవాడుగా ఉండాల, అందరినీ నువ్వు ఇష్టపడేవాడుగా ఉండాల. అంతేగాని పగ పెట్టుకుంటే పగ ఏం చేస్తుందంట చెప్పండి? కలహమును. పగ ఏం చేస్తుంది? కలహాన్ని రేపుతుంది కదా. ఒకదానికొకటి పెరుగుతా పోతుంది తప్ప, పెరుగుతా పోతూ నీ ఆత్మీయంలో క్షీణదశకు నిన్ను తీసుకొని వస్తుంది. ఎవరి మీద పగ పెట్టుకొని ఉండవు. ఒకవేళ రాత్రి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ఎవరి మీదైనా పగ పెట్టుకొని ఇటుకు వచ్చి కూర్చొని ఉండవా? వదిలేసేయి. ప్రభా నన్ను క్షమించు, ఈ పగ నాకు వద్దు ప్రభా, పగ తీర్చుట నీ పని ప్రభా, నా పగ నేను వదిలేస్తా ఉన్నాను. ఇవి దాచుకోకుండా ఒప్పుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. చాలాసార్లు చిన్నదే కదా, ఏమో ఆలోచన చేసే తప్పేముంది? పగ వాడు నాకు చేసినాడు, నేను చేయకపోతే ఎట్లా? చాలా తప్పు ఇది. మన ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్ స్టాండర్డ్స్లో డిక్లైన్ స్టేజ్కి మనల్ని అది తీసుకొని వస్తుంది. మనము గ్రోయింగ్ స్టేజ్లోనే ఉండాలా, డిక్లైన్ స్టేజ్లోకి మనం రాకూడదు. డిక్లైన్ స్టేజ్లోకి నువ్వు వస్తూ ఉన్నావంటే నీ క్షీణదశ ప్రారంభమైంది. ఆత్మీయ జీవితంలో నీ క్షీణదశ ప్రారంభమైంది కదా. నువ్వేమైనా ప్రభు కొరకు చేయాలనుకుంటావు, చేయలేవు. ఎందుకు? నీ లోపల ఏముంది? పగ పెట్టుకొని ఉండవు. నువ్వు దేవుని పని చేయలేవు, దేవుని వాక్యం చెప్పలేవు, ప్రభు కొరకు జీవించలేవు, ప్రభు పని చేయలేవు. ఇవన్నీ కూడా పగ నీలో ఉండుటను బట్టి దేవుడు ఎంత మాత్రం కూడా అనుమతించడు. ఎండిపోయినటువంటి స్థితి నీ జీవితంలో ప్రారంభమవుతుంది. సోదరి సోదరుడా, అది దేవునికి ఇష్టం లేదు. అందుకే నిన్ను ప్రేమించి ఈ వర్తమానము నీ కొరకే దేవుడు. గనుక నీ అతిక్రమములు దాచిపెట్టుకోవద్దు. అతిక్రమములలో మొట్టమొదటి చూస్తూ వచ్చినాం ఆలోచనలు. రెండోది పగ. మూడోది చూద్దాం రండి. 26 సామెతలు 26, 24 చదవండి.
అంతరంగంలో ఏముంటుందంట? కపటం ఉంటుందంట. లోపల కపటము ఉంటుంది కదా. మాయా, మోసం. మాయా, మోసం. మోసం ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారా ఎవరైనా? మోసం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. త్వరగా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు. చాలు. ఎక్కడి నుంచి వచ్చింది మోసం? అపవాది, సాతాను. సర్వలోకాన్ని అంటే నాట్ ఓన్లీ ఇండియా, హోల్ వరల్డ్, సర్వలోకాన్ని కూడా మోసం చేస్తా ఉంది. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎవరినైనా మోసం చేస్తూ ఉంటే నువ్వు ఎవరివి? సాతాను యొక్క సంబంధి. ఒకవేళ 2025 అంతా సాతాను సంబంధిగానే నీ బ్రతుకు ముగిసిపోయింది. సాతాను సంబంధిగానే బతుకుతా వచ్చినావు. అంతరంగంలో కపటం కలిగి ఉన్నావు. ఈ రాత్రికాల సమయంలో దాని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు, మనల్ని కరుణిస్తాడు. ఒక మాట చూద్దాం రండి. మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 24 వర్స్ 14. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం తెచ్చి చదవండి. యేసు వారితో ఇట్లనెను, ఎవ్వడు కూడా మిమ్మల్ని మోసపరచ కొనకుండా చూచుకొనుడి. ఏమంటా ఉన్నాడు యేసు ప్రభుల వారు? అయ్యా, నువ్వు ఎవరి చేత మోసపోకోకుండా జాగ్రత్తగా మోసపోతూనే ఉంటాం. మన జీవితంలో తెలియక చాలాసార్లు మోసపోతాం, కొన్నిసార్లు తెలిసి కూడా మోసపోతాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, మోసం చేయడం పాపం, మోసపోవడం కూడా. నేను చెప్పాను అది కదా. ఎవరిని మోసం చేసినావు? కొన్నిసార్లు మనం ఏమంటామంటే, నువ్వు ఎవరినో మోసం చేసినావు, నీకు అందుకే బాగా జరిగిందిలే అంటారు కదా. దేవుని వాక్య ప్రకారంగా రెండు కూడా తప్పే. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా. ఇవన్నీ చిన్న చిన్న పాపాలు, అవన్నీ కూడా మనకు తెలుసు. కానీ వాటిని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఒప్పుకోవడానికి మనము ఎంత మాత్రం కూడా మనము ఇష్టపడము. స్వయం యేసు ప్రభుల వారే ఈ మాట చెప్తా ఉన్నారు. ఇంకో మాట చూద్దాం రండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 26వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. వాడు తన ద్వేషమును కపట వేషము చేత ఏం చేస్తాడంట? దాచుకొనును, బయలుపరచబడును. వాడు తన ద్వేషమును. కనుక 4వది ఏంది? ఇది ద్వేషం కదా. ద్వేషము మన హృదయంలో మనం చాలాసార్లు ఉంచుకుంటూ ఉంటాం. కపటాన్ని దాచుకుంటాం, ఆలోచనలు దాచుకుంటాం, ఆ విధంగా ద్వేషాన్ని మనము దాచుకుంటాం. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం కూడా క్షేమం కాదు. దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడే సందర్భంలో ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం, దాన్ని విడిచిపెడదాం. ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభువా, ఈ చెడ్డ ఆలోచనలు, ఈ పనికి మాలిన ఆలోచనలు, ఈ దురాలోచనలు ప్రభువా నన్ను పాడు చేసినాయ్యా, నేను పాడైపోయినానయ్యా, ఇతరులను కూడా నేను పాడు చేసినా ప్రభువా, నూతన సంవత్సరంలో ప్రభువా నన్ను క్షమించు. వాటిని దాచిపెట్టుకోనకుండా నేను ఒప్పుకుంటా ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించు. ప్రభు తప్పకుండా క్షమిస్తాడు. ఇంకో మాట చూద్దాం రండి. కీర్తనలు 32, కీర్తనలు 32వ కీర్తన 5వ వచనం దయచేసి చదవండి. ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించితివి. చాలాసార్లు ఒప్పుకొందు ననుకొంటివి, ఇది చాలా అద్భుతమైన మాట. చాలాసార్లు మనము ఒప్పుకోవాలని అనుకుంటాం కానీ ఒప్పుకోవాలని అనుకుంటాం కానీ ఒప్పుకోం. ఇట్లా ఈ విధంగా ఒప్పుకొనకుండా మన జీవిత యాత్రలో మనం ముందుకు సాగిపోతే మనకెంతో నష్టం ఉంది. పాపాన్ని కప్పుకొనకుండా దాచిపెట్టి నష్టపోయినటువంటి వారు దేవుని వాక్యములో చాలామంది జాబితా ఉందండి. ఆ జాబితాలో ఎప్పుడు కూడా నువ్వు నేను చేరకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దాచిపెట్టుట అనేది ఇది లోతైన జీవితానికి
సాదృశ్యంగా ఉంది. దాచిపెట్టుట అనేది లోతైన జీవితానికి సాదృశ్యంగా ఉంది కనుక కప్పుకొనడం అనేది బహిరంగ జీవితానికి. కనుక మన ఆత్మీయ జీవితంలో లోకరీతిగా కానీ ఆత్మీయ జీవితంలో కానీ మనం ఎప్పుడు కూడా ప్రభు చిత్తానుసారంగా మనము జీవించాలా. ప్రభుకి ఇష్టపూర్వకమైన జీవితం మనము జీవించాలా. యథార్థంగా వాటిని మన జీవితంలో ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. అప్పుడే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుతాం. ఈ వేటిని మనము కప్పుకుంటాం కదా. ఇంతవరకు దాచుకునేటి చూసినాం, చాలా చూసినాం కదా. ఎన్ని చూసినాం చెప్పండి? 4 చూసినాం. అవేవి కూడా మనము దాచిపెట్టుకోకూడదు. సరే, ఇప్పుడు కప్పుకొనకుండా ఉండవలసినటువంటి ఏంటియో కొన్ని చూసి మనము ఒప్పుకోలు ప్రార్థనలో మనం ప్రవేశిద్దామండి. మనము కప్పుకొనకూడని వాటిలో మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనటువంటిది పాపము. కనుక చాలాసార్లు పాపాన్ని మనము కప్పుకొనేటటువంటి వారంగా మన జీవితంలో మనము ముందుకు సాగిపోతూ ఉంటాం. పాపము కప్పుకొనట ద్వారా మన జీవితంలో ఆత్మీయమైనటువంటి స్థితి దిగజారిపోయేదిగా ఉంది. ఆత్మీయమైనటువంటి స్థితి ఎంతో నష్టంలో ఉంది. కనుక పాపం గురించి మనం ధ్యానం చేస్తే పాపంలో ఉన్నటువంటి రకాలు చాలా ఉన్నాయి. సరే, ఈ పాపము, ఏ పాపముని నువ్వు దాచుకుంటా ఉన్నావు, ఏ పాపాన్ని నువ్వు కప్పుకుంటా ఉన్నావు, కొన్ని మాటలు మనము చూద్దాం రండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 28వ వచనం దయచేసి చదవండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయము చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తే ఈ పాపం పేరు తెలియక చేసిన పాపము. తెలియక చేసిన పాపాలు కొన్ని ఉన్నాయి, తెలిసి చేసే పాపాలు కొన్ని ఉన్నాయి. కనుక ఏదైనా కూడా పాపమే కదా. దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని ఒప్పుకోడు. ఒకవేళ తెలిసి చేసినావో తెలియక చేసినావో, తెలియక చేసిన పాపము ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రభా, 2025 సంవత్సరంలో నా జీవితంలో నేను తెలియకుండా ఈ పాపం చేసిన, ప్రభా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటా ఉన్నానయ్యా, నన్ను క్షమించుము, కరుణించుము, తిరిగి సమకూర్చమంటే దేవుడు తప్పకుండా మనల్ని క్షమించేవాడుకున్నాడు. ఒక మాట చూద్దాం రండి. 1 తిమోతి ఒక మాట చూద్దాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 తిమోతి 1 ఎవరైనా చదవండి. 12, 13 చదవండి. పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఇదేం పాపము? తెలియకుండా. ఇంకొకటి కూడా ఉంది చూడండి. తెలియక, చూడండి ఏముంది ఆడ చూడండి. తెలియక, తెలియకపోవడము అవిశ్వాసం కదా. చాలాసార్లు క్రైస్తవ విశ్వాస జీవితంలో తెలియకుండా చేశామని మనం అనుకుంటాం, కానీ ఇది తెలియక చేసిన పాపం కాదు, అవిశ్వాసంతో కూడుకున్నటువంటి పాపం. ఇది నా జీవితంలో జరుగుతుందా, దీన్ని దేవుడు చేస్తాడా, దీన్ని దేవుడు చేయలేడులే, నా ఇష్టానుసారంగా నేనే చేసుకుంటా, అన్ని విషయాలు దేవుని దగ్గరికి తేలేం కదా, అన్ని విషయాలు దేవునితో చర్చించలేం కదా, అన్ని విషయాలు దేవుణ్ణి అడగలేం కదా, ఈ విషయము నేనే చూసుకుంటా, ఈ పని నేనే చేస్తా, ఇట్లా చాలాసార్లు మనం ఆలోచన చేసుకొని మన జీవితంలో మనం ఎంతో నష్టపోయిన వారంగా మనం ఉంటా ఉన్నాం. కనుక తెలిసి చేసే పాపం ఉంది, తెలియక చేసే పాపం ఉంది. ఎలాంటి పాపమైనా సరే ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆలయానికి వచ్చినటువంటి మనము ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకుందాం. ఇది మొదటి రకం. ఒక మాట చూద్దాం రండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30వ వచనంలో ఒక పాపం చూడండి దయచేసి. చాలు. ఏం పాపం అంట? ఏం పాపం ఇది? సాహసించి పాపం. చాలాసార్లు ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో నేను ఏమైనా చేయగలను, ఐ క్యాన్. చాలాసార్లు ఈ మాట వెరీ డేంజరస్. ఇది ఏం చేయలేవు నీ జీవితంలో. నీ జీవితం అనే నావ నడిపించబడాలంటే యేసు ప్రభు ఆ ధ్వనిలో ఉండాలా. అప్పుడే నీ జీవితం అనే నావ చక్కగా నడిపించబడుతుంది.
యేసు ప్రభు లేకోకుండా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోలేవు. యేసు ప్రభు లేకుండా నీ జీవితాన్ని నువ్వు నిర్వహించుకోలేవు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుందాం. చాలాసార్లు ప్రభువా సాహసించి పాపం చేసిన, ఏం కాదులే, ఏమవుతుందిలే, అయినప్పుడు చూద్దాంలే కదా. చాలాసార్లు ఇలాంటి పాపం సులువుగా చేస్తూ ఉంటాం. ఇంకా బైబిల్ జ్ఞానం కలిగిన మనం కూడా నాకు అన్నీ తెలుసులే, ఏమవుతుంది, నాకు తెలీదా, చెయ్యి అంటాం. చాలా తప్పు ఇది చాలా తప్పు. ఇలాంటి సాహసించి చేసే పాపము 2025 సంవత్సరంలో ఆ యొక్క జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11:05 వరకు అలాంటి సాహసించి చేసే పాపంలో నువ్వు బతుకుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని నువ్వు వదిలిపెట్టే. దీని గురించి ఒక మాట చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథం 13-12 దయచేసి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము. ఇది సాహసించి ఇక్కడ ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉన్నాడు. దాని వలన తన జీవితంలో విపరీతమైనటువంటి నష్టం కదా. ఒక ఆర్డర్ ఉంటుంది, ఆ ఆర్డర్ ప్రకారం మన జీవితము సాగిపోవాలా. ఆ క్రమాన్ని మనం వదిలిపెట్టి, దైవికమైనటువంటి క్రమాన్ని వదిలిపెట్టి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, దేవుణ్ణి అడక్కోకుండా నాకు తెలుసులే నువ్వు చేస్తే ఖచ్చితంగా ఆ సాహసించి చేసే పాపానికి నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి. దావీదు జీవితంలో మనకు తెలుసు కదా, దావీదు చేసే ప్రతి పాపం కూడా దేవుడు వెంటనే దావీదుని శిక్షిస్తూ వచ్చినాడు. దావీదు దేవుని సన్నిధిలో క్షమాపణ కోరినప్పటికి కూడా దేవుడు శిక్షించి దావీదుకు నేర్పించి దావీదును ఒక గొప్ప వ్యక్తిగా, ఒక విజయోత్సాహంతో దేవుడు దావీదు జీవితాన్ని తీసుకొని వచ్చినాడు. మన జీవితంలో సోదరి సోదరుడా, విశ్వాసులమైన మన జీవితంలో నువ్వు చేసే ప్రతి పాపానికి కూడా ఖచ్చితంగా అకౌంటబుల్, ఖచ్చితంగా లెక్క ఉంటుంది. మన పేరు జీవగ్రంథంలో ఎప్పుడు రాయబడుతుంది చెప్పండి? ఎప్పుడు రాయబడుతుంది? రాయబడిందా మన పేరు? ఎప్పుడైతే మనం పాప క్షమాపణ పొందుతామో, ఎప్పుడైతే ప్రభువుకు మనం హృదయం ఇస్తామో, ఎప్పుడైతే మనం బాప్తిసంలో సాక్ష్యం ఇస్తామో, అప్పుడే మన పేరు జీవగ్రంథమందు లిఖించబడి ఉంటుంది. ఆ రోజు నుంచి టిల్ టుడే నీ వయసు ఎంతో లెక్క వేసుకో, అంతవరకు కూడా ప్రతి ఒక్కటి, నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ కదలిక, నీ యాటిట్యూడ్, నీ హ్యాబిట్స్ అన్నీ కూడా జీవగ్రంథంలో దేవుడు తప్పకుండా రాసి ఉంచుతాడు. ఒక దినముంది, ఆ దినాన అందరూ చూస్తుండగా దేవుడు వాటిని లైవ్ టెలికాస్ట్ పెడతాడు. ఆ దినాన నువ్వు ఆశ్చర్యపోతావు, ఈ పాపం నేను చేసినానా, ఈ పాపం నాలో పెట్టుకొని ముందుకు సాగిపోయినానా, అయ్యో ఆ దినాన నువ్వు గుండెలు బాదుకుంటే ప్రయోజనం లేదు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ఇప్పుడే ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు సన్నిధిలో ఉన్న నువ్వు, ప్రభు సాహసించి నేను పాపం చేసినానయ్యా, చాలాసార్లు ఈ పాపం నేను కప్పుకుంటా వచ్చిన. దేవుని వాక్యంలో ఉంది, దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను దేవుడు ఎప్పుడు కూడా క్షమించడు. వేషధారమైన జీవితం జీవిస్తూ ఉన్నామేమో మనం పరీక్షించుకుందాం, తప్పక దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఒక మాట చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనలు 19వ అధ్యాయము 13వ వచనం చదవండి. అది దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. దురభిమాన పాపం అంటే ఏం తెలుసా ఎవరికైనా? దురభిమాన పాపము, ఇవన్నీ మనం తెలుసుకోవాలా కదా. దేవుని వాక్యంలో పాపాల గురించి అద్భుతంగా రాయబడి ఉంది కదా. ఒక్కొక్క పాపము ఒక్కొక్క పతనానికి దారి తీస్తుంది కనుక ఈ పాపము దురాభిమాన పాపం అంటే మొహమాటానికి పాపం చేస్తూ ఉంటాం కదా. ఓ చోటికి పోతాము, అక్కడ మనం తినకూడదని మనకు తెలుసు, కొంచెం తినరాదు, ఏం కాదులే అని. కొంతమంది ఏమంటారంటే, మీ దేవుడు చూస్తూ ఉన్నాడా, తిను, మీ చర్చి వాళ్ళు ఎవరు లేరు, తినొచ్చు. అరే బాబు, మా చర్చి వాళ్ళు కాదు, దేవుడు చూస్తూ ఉంటాడు, ఇది మేము తినము, మేము ఇక్కడికి రాము, మేము ఇది చేయము కదా. మాటలు చాలా కఠినంగా అనిపిస్తాయి మనకి. నువ్వు చెప్తావే, ఆ వినే వ్యక్తి కూడా అట్లనే అనిపిస్తాడు. అబ్బా, పైనుంచి దిగొచ్చినారా బాబు వీడు, పైనుంచి నేను దిగి రాలేదు కానీ నా హృదయం యేసయ్యకి ఇచ్చిన
నేను యేసయ్య చేతిలో నేను ఇప్పుడున్నా, నేను దురాభిమాన పాపము నేను చెయ్యలేను. మొహమాటానికి పోయి నేను పాపము నేను చెయ్యలేను. రెండవది, ఈ యొక్క దురాభిమాన పాపం అంటే మొహమాటానికి చేసే పాపము. ఈ మొహమాటానికి చేసే పాపం వలన ఇతరుల పాపంలో మనం ఏమైతా ఉన్నాము, ఇతరుల పాపంలో మనం కూడా మనకు కూడా పాలు పొందుతూ ఉన్నాం. ఒకవేళ ఇలాంటి దురాభిమాన పాపంలో మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాపంలో నుంచి బయటికి మనం వద్దాం. కప్పుకోకండి, ఎవ్వరు కప్పుకొనకుండా ఏం చేయాలా, యథార్థంగా ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. ఇంకొకటి దాని గురించి ధ్యానం చేద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము దయచేసి చదవండి. విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. ఈ పాపం ఏం పాపం? ఇది సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఏంది సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే యేసు వైపు చూడకుండా చేసేటటువంటి పాపము. అంటే దేవుని మందిరానికి నువ్వు రావాల్సిన అవసరమే లేదు. ఒకసారి టీవీ ఆన్ చేస్తే పట్ట ఛానల్. ఈరోజు విశ్వాసుల జీవితాల్లో చూస్తే దేవుని మందిరానికి, దేవుని ఉండే స్థలానికి సరైన ప్రాధాన్యత లేదు. ఎందుకంటే సాతాను సులభంగా మోసం చేస్తూ ఉంది. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు, దేవుని మందిరంలో దేవుని సంచారం ఉంటుంది, దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. చాలాసార్లు దీన్ని పోగొట్టుకున్నావేమో నీ జీవితంలో, చాలాసార్లు సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఈజీగా పాపంలో నిన్ను పడేస్తుంది సాతాను కదా. ఏంటి, ఎట్లా పడేస్తుంది అంటే ఫస్ట్ అపనమ్మకం కలగజేస్తుంది. ఏం కాదులే. తర్వాత అవిశ్వాసం, అపనమ్మకం కలగజేస్తుంది, అవిశ్వాసం కలగజేస్తుంది. లాస్ట్కు నిన్ను సులువుగా చిక్కులు పెట్టు పాపములోకి నిన్ను తోసేస్తుంది. కనుక నీ ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఈ పాపం నీకు అడ్డుకొచ్చేదిగా ఉంది. కనుక ఈ రాత్రి సులువుగా చిక్కులు పెట్టు పాపములో నువ్వు బ్రతుకుతూ ఉంటే అందులో నుంచి నువ్వు బయటికి రా. ప్రభా, చాలాసార్లు ప్రభా యేసు వైపు చూడలేకపోయినా తండ్రి, దీనికి కారణం సాతాను. ఎన్నిసార్లు ప్రార్థనా కూడికకు రాలేకపోయినావు, ఎన్నిసార్లు దేవుని ఆరాధనకు నీ జీవితంలో మర్చిపోయినావు కదా. ఎంత ఘోరమైనటువంటి స్థితి, ఆత్మీయంలో దిగజారినటువంటి స్థితి కదా. సంఘ ప్రార్థనకు రాం, ఉపవాస ప్రార్థనకు రాం, సువార్తకు రాం, మందిరంలో జరిగే ఏ కార్యక్రమానికి కూడా రాం కదా. ఎందుకు? సాతాను సులువుగా చిక్కులు పెట్టు సాతాను. ఎందుకు? యేసు వైపు చూడకుండా నిన్ను అడ్డుకుంటావుది. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు, దేవుని వైపు చూడకుండా, దేవుని కార్యక్రమాల్లో పాలు పొందకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని సన్నిధి యొక్క ఆనందంలో పాలు పొందకుండా నిన్ను దేవునికి దూరం చేస్తుంది సులువుగా చిక్కులు పెట్టు పాపం. కనుక ఈ రాత్రి ఈ పాపము నుంచి నువ్వు బయటికి రావాలా. తర్వాత పాపం చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూడండి. చాలు. ఏం పాపం ఇది? బుద్ధిపూర్వకంగా, అంటే ఇంగ్లీష్లో వాంటెడ్ కదా. నాకు తెలిసినా కూడా నేను ఈ పాపం చేస్తా. చాలాసార్లు ఇది అనుభవంతో చేసేటటువంటి పాపం. ఎక్స్పీరియన్స్ మ్యాన్ మేడ్ పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. కానీ మన ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే పతనం చేసే ఎక్స్పీరియన్స్ మనది కదా. నాకు తెలీదా, నేను వాక్యం చెప్పడం లేదా, నేను దేవుని పని చేయడం లేదా, ఏమవుతుంది ఈ పాపము? ఏం కాదు, చేసేయి. ఇన్నిసార్లు నేను చేయలేదు, నేనేమైనా అయినానా? చూడు, బాగుండదు చూడు, తెల్ల సొక్కేసుకొని వాక్యం చెప్తానే ఉండదు చూడు కదా. ఇది బుద్ధిపూర్వకంగా చేసేటటువంటి పాపం. మన జీవిత యాత్రలో ఈ బుద్ధిపూర్వకంగా చేసే పాపము మనకు ఎంతో నష్టాన్ని. ఒక మాట చూద్దాం రండి. సామెతలు 29:1 త్వరగా చదవండి. లోబడని వాడు
అబ్బా, ఈ మాట ఏంటి నాకు భయం వేసింది. అరే బా, చచ్చిపోతామాట. నో ఛాన్స్, నీ ఛాన్స్ లేదా, నీ ఛాన్స్లైనా అయిపోయినాయి. ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోపడ్డంలే కదా, ఎన్ని వర్తమానాలు విన్నా నీ జీవితంలో లోపడ్డంలే కనుక నీ జీవితంలో నీకేమొస్తుంది? అంతే, ఇంకా నాశనమే. ఎవ్వరు నిన్ను బాగు చేయలేరు. దేవుడు ఒక్కసారి క్షీణదశకు నిన్ను తీసుకొని వస్తే, దేవుడు ఒక్కసారి దేవుని ఆశీర్వాదం దూరం అయిపోయి, ఉదాహరణకు మనకు అర్థమైంది అని చెప్తా చూడు. సౌలు జీవితంలో సౌలుకు దేవుడు ఏమైనాడు? దూరం అయిపోయినాడు. దూరం అయిపోవటం బట్టి సౌలు ఏమైనాడు? దిగజారిపోతా వచ్చినాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లుతా వచ్చాడు. నీ జీవితంలో ఈ బుద్ధిపూర్వకంగా చేసే పాపాన్ని పెట్టుకొని బ్రతుకుతా ఉన్నావేమో, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచి సమయం, గంభీరమైనటువంటి సమయం. నీ పతనము నీకు దేవునికి మాత్రమే తెలుసు. పతనాలు, పాపము దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుందాం. కొన్ని ఉన్నాయి, త్వరగా చూద్దాం రండి. 1 యోహాను 5:16 చదవండి. ఈ పాపము ఇది ఇంకా చాలా పవర్ఫుల్ సిన్. 1 యోహాను 5:16 చదవండి. మరణకరమైన ఏం పాపం అంట ఇది? మరణకరమైన పాపము. ఈ పాపం ఎలాంటిదంటే నిన్ను పరిశుద్ధతకు దూరం చేస్తుంది, నిన్ను పరిశుద్ధంగా బ్రతకనీయదు. ఈ పాపము నిన్ను పరిశుద్ధత నుంచి వేరు చేస్తుంది, దేవునిలో నుంచి నిన్ను వేరు చేస్తుంది, దేవుని సన్నిధిలో నుంచి నిన్ను వేరు చేస్తుంది, దేవుని దగ్గర నుంచి నిన్ను వేరు చేస్తుంది. దేవుని ఆశీర్వాదము నీ దగ్గరికి వచ్చే సందర్భంలో ఈ మరణకరమైనటువంటి పాపము నిన్నేం చేస్తుంది? దానికి దూరం చేస్తుంది. ఒక మాట చూడండి, ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం, త్వరగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, ఆ 29వ వచనం దయచేసి చదవండి. 10:29, ఫిబ్రవరి 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునో మీకు తోచును. కనుక ఇక్కడ మనం చూస్తే దేవుని ఆత్మను ఏం చేసినాం? మనము తిరస్కరించినాం కదా. ఒకవేళ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం తీసుకోకుండా తిరస్కరించినామేమో, పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టి మన జీవితంలో మనం ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాం. కనుక ఇది మరణకరమైనటువంటి పాపము. నిన్ను మరణానికి తీసుకుపోయే వరకు ఆగదు. ఈ పాపము స్టార్ట్ అయింది నీ జీవితంలో అంటే నిన్ను డెత్ వరకు తీసుకుపోతుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గుర్చే సందర్భంలో నీ జీవితంలో ఈ మరణకరమైన పాపం ఉందేమో ప్రభుని అడుగుదాం. ప్రభా, నా పాపం మరణకరమైనటువంటి పాపంలో నేనున్నాను, పరిశుద్ధాత్మను లెక్క చేయకుండా బ్రతికినా ప్రభా నేను, అయ్యా ప్రభా నన్ను క్షమించు. మాట చూద్దాం రండి. కీర్తనలు 90వ అధ్యాయము, కీర్తన 90వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఏం పాపం ఇది? సీక్రెట్ సిన్, రహస్య పాపం. ఇది భలే డేంజర్, ఇది భలే ఈజీ. అందరికీ బాగా పైకి భక్తిగా కనపడుతూ ఉంటాము, మనల్ని చూస్తే ఎంత భక్తిపరులు ఉంటాం, కానీ మన బతుకంతా, మన రహస్య జీవితం అంతా కూడా పాపమే. ఎంత భయంకరమైన పాపాత్ములము అంటే దాన్ని చెప్పుకుంటే మనకు అంత సిగ్గుచేటు. ఒకవేళ రహస్య పాపములు చేస్తా 2026లోకి పోదామనుకుంటా ఉన్నావేమో, స్టాప్, ఆగిపోదాం. అక్కడ ఆగిపోయి నూతన సంవత్సరంలో ఈ రహస్య పాపాన్ని ఒప్పుకుందాం కదా. రహస్య పాపం ఎట్లా చేస్తాం తెలుసా? అది మన తల్లికి తెలీదు, మన భార్యకు తెలీదు, మన బిడ్డలకు తెలీదు, మన పక్కన వారికి తెలీదు, మనతో పనిచేసే వారికి తెలీదు. ఈ రహస్యమైన పాపములు చేసుకుంటూ వాటిని కప్పుకుంటూ ఒప్పుకొనకుండా మన జీవితంలో సాగిపోవటాన్ని బట్టి మనకు ఎంతో నష్టం ఉంది. కనుక నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే మన జీవితంలో పాతవి ఏమైపోవాలా? పాతవి గతించిపోవాలి,
నూతనమైనటువంటి విధానంలో మన జీవితంలో మనము నూతన సంవత్సరంలో మనము ప్రవేశించాలి. ఇది దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన పాపము ఎవ్వరు చూడలేదులే అని మనము బ్రతుకుతూ ఉంటాం. దేవుని వాక్యంలో పాపాన్ని కప్పుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురిని చూసి మనం ఒప్పుకోలు ప్రార్థనలోకి మనం ప్రవేశిద్దాం. మొట్టమొదట పాపాన్ని కప్పుకునేది ఎవరికైనా తెలుసా? త్వరగా. ఫస్ట్ బైబిల్ గ్రంథంలో ఫస్ట్, ఎస్, 100% కరెక్ట్. ఆదాము పాపం ఒప్పుకోలే. దేవుడు ఏమంటా ఉన్నాడు? ఆదామా ఎక్కడా? ఆదామా నువ్వు ఎక్కడంటే ఆదాము ప్రభువా దాక్కుంటా ఉన్నాడు. ఎందుకు దాక్కుంటా ఉన్నాడు? ఎప్పుడైతే తన హృదయంలో తన జీవితంలో పాపం ప్రవేశించిందో దేవుని చూడలేకపోతా ఉన్నాడు, దాక్కుంటా ఉన్నాడు. అయితే ఈ రాత్రి దేవుని బిడ్డగా తీర్చబడినావు, దేవుని చేత అభిషేకించబడినావు, పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందినావు, దేవుని ఆత్మను నువ్వు పొందినావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు ఒప్పుకుంటా ఉన్నావా? ఒక మాట మనందరికీ తెలిసింది, నేను మీకు తెలియజేస్తాను. ఏశావు యాకోబుని చూసి ఏమంటాడు? నువ్వు యాకోబువేనా? తడిమి చూస్తుంటే ఎట్లా కనపడతా ఉన్నావు? ఏశావులా కనపడతా ఉన్నావు. నువ్వు నిజంగా యాకోబువేనా అంటే ఏమంటాడు? ఎస్ డాడ్, ఐఎమ్ జాకోబ్. అవును తండ్రి, నేను యాకోబుని. ఎంత పచ్చి అబద్ధం కదా! ఎంత దారుణమైన అబద్ధం ఆడుతూ వచ్చినాడు, ఎంత దారుణంగా అబద్ధం ఆడుతూ వచ్చినాడు. ఒక సందర్భం ఉంది. ఆ సందర్భంలో రాత్రంతా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు కదా. రాత్రంతా పెనుగులాడుతూ ఉంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? నీ పేరు ఏమి అంటాడు? అప్పుడు ఏమంటాడు? నేను యాకోబును అంటాడు. యథార్థంగా ఒప్పుకుంటాడు. దాని ద్వారా ఏం జరిగింది మనందరికీ తెలుసు. వండర్ఫుల్ బ్లెస్సింగ్. యథార్థంగా ఒప్పుకునడం ద్వారా మోసగాడైనటువంటి యాకోబు, ఒకసారి నేను ఇట్లా వర్తమానం చెప్తా ఉన్నాను కదా, మోసగాడు అని పొరపాటున 3 సార్లు అన్నా. యాకోబు గురించి మాట్లాడే సందర్భంలో 3 సార్లు అన్నా. అంటే 1 అవర్ మెసేజ్, 1 అవర్లో 3 టైమ్స్ నేను అన్నానంట. నాకైతే గుర్తులేదు. అంతా అయిపోయిన తర్వాత సంఘ పెద్ద వచ్చి నా దగ్గరికి అంటా ఉన్నాడు, ప్రకాష్ నువ్వు 3 సార్లు యాకోబును మోసగాడనేవి నేను విన్నాను అని. అట్లా నా అంకుల్ అన్న. యాకోబు ఎవరో నీకు తెలుసా? యాకోబు, దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు. అబ్రహాము దేవుడు, సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు సామాన్యుడు కాదయ్యా. సరే అంకుల్, బాగానే ఉంది. ముందైతే ఫస్ట్ అయితే ఎంతమందిని మోసం చేసినాడు కదా. అందరినీ, వాళ్ళ డాడీని మోసం చేసినాడు, వాళ్ళందరినీ మోసం చేసినాడు, చాలామందిని. అదొక వర్తమానం. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి చూద్దాము. ఈ విధంగా యాకోబు జీవితంలో మోసం చేసి చివరికి ఏమైనాడు? ఎస్, తాను కూడా మోసపోయినాడు. తర్వాత తాను తెలుసుకున్నాడు, దేవునితో పోరాడుతూ ఉన్నాడు. దేవునితో పోరాడడం సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ పోరాడినాడు? యబ్బోకు దగ్గర ప్రార్థనలో పోరాడినాడు. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఇలాంటి ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉన్నావు. ప్రార్థనలో దేవునితో పోరాడుతూ ఉన్నావా? ప్రార్థనతో దేవునితో పోరాడుతూ గెలుస్తూ ఉన్నామా? ప్రార్థన అందరు చేస్తారు, నీకంటే బాగా చేస్తారు వేరే వాళ్ళు కదా. నీకంటే నాకంటే వండర్ఫుల్ ప్లేయర్. వర్షిప్ నీకంటే నాకంటే ఇంకా బాగా చేస్తారు. ప్రార్థన నీకంటే నాకంటే బాగా చేస్తారు. అయితే ప్రార్థనకు జవాబు వచ్చిందా? మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా? మన ప్రార్థన దేవునితో పోరాడి మనము గెలిచినావా? క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన పాపము మనము ఏ విధంగా కప్పుకొనకుండా ఒప్పుకుంటూ మంచి ప్రార్థనా పరులుగా మన జీవిత యాత్రలో మనము ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలి. చాలాసార్లు ప్రార్థనతో మనం ప్రారంభించడానికి ఇష్టపడం కదా. ఒక పని ఎప్పుడైనా సరే ప్రారంభించే ముందు ప్రార్థనతో మనం ప్రారంభించాలి. ఉదాహరణకు మీకు అర్థమైందని చెప్తాను. యేసు ప్రభుల వారు తన పరిచర్య ప్రారంభించడానికి ఏం చేసినాడంటే ముందుగా 40 days, ఎన్ని రోజులు? 40 రోజులు ప్రార్థన చేసినాడు. ఎందుకు?
ప్రార్థన ఇట్స్ ఎ పవర్ఫుల్ వెపన్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ విశ్వాస జీవితానికి ఒక గొప్ప ఆయుధం ఏంది అంటే ప్రార్థన. ఈ ఆయుధం నీ దగ్గర ఉందా? ఈ ఆయుధం నీ దగ్గర ఉంటే 2026 సంవత్సరం నీదే విజయం. ఈ ఆయుధం నీ దగ్గర లేకపోతే అడుగడుగున నీకు అపజయమే కదా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన, దేవుని వాక్యంలో ప్రార్థనా వీరుల జాబితా మనం చూస్తే వారి జీవితాలు అద్భుతంగా ప్రారంభమైనాయి, అద్భుతంగా ముగిసిపోయినాయి. ఈ రాత్రి సోదరుడా, ఎలాంటి ప్రార్థనా జీవితం నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు? సరైన విధానంలో ప్రార్థన చేయలేకపోయినావా? సరైన విధానంలో దేవుని సేవించలేకపోయినావా? నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోయే ముందు మనం ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం. మంచి ప్రార్థనా పరులుగా మనము ఉందాం. తర్వాత విషయం మనం చూస్తే వాక్యాన్ని మనము చక్కగా ధ్యానం చేయాలి. వాక్యం ఎట్లా చదవాలా? చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పినారనుకోండి, మీరు నిద్రపోయినట్టు కాదు, లేకపోతే మీరు నిద్రపోతారు. ఎట్లా చదవాలా వాక్యము? అది దేవుని యొక్క భయం కలిగి, దేవుని యొక్క భక్తితో మనం చదవాలి. ఎప్పుడైతే దేవుని భయం కలిగి, దేవుని భక్తితో వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రారంభిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక వ్యక్తి అన్నాడు, ఒక యవనస్తుడు, నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు అన్నాడు, అన్నా ప్రకాష్ అన్న, దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడన్నా? భక్సింగ్ గారు ఒక బుక్ రాశాడు, హౌ టు నో ద గాడ్స్ విల్, దేవుని చిత్తము కనుగొనుట ఎట్లు అంటే. ఆ పుస్తకం చదవండి. ఆ పుస్తకంలో అద్భుతంగా దైవజనుడు రాసిచ్చినాడు. దేవుని వాక్యం ద్వారానే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొనగలము కదా. చాలాసార్లు దేవుని చిత్తాన్ని తెలుసుకొనకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుని దగ్గర ఆన్సర్ పొందకుండానే మన జీవితంలో మనం ముందుకు సాగిపోతూ ఉంటాం కదా. అది మన జీవితంలో మంచిది కాదు. దేవుడు ప్రతి దినం మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి దినము తన వాక్యం ద్వారా దేవుడు మనకు దగ్గర కావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు గంటల తరబడి వాక్యం చదివినావు అంటే గంటల తరబడి దేవునితో నువ్వు సహవాసం చేసినావు కదా. గంటల తరబడి నువ్వు వాక్యం చదవడానికి ఇష్టపడినావు అంటే గంట సేపు గంటలు దేవునితో సహవాసం చేయడానికి నీ జీవితంలో నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు. కొంతమంది వాక్యము టక్క 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 2 నిమిషాలు చదువుతారు, టక్ 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 చదివేసి తిప్పేస్తారు. ఏం దానివల్ల యూజ్ ఏముండదు. ఎట్లా మాట్లాడతాడు దేవుడు నీతో? నువ్వు ఎప్పుడు ప్రార్థన కూర్చుంటావో, ఎప్పుడు వాక్యం చదవాలని కూర్చుంటావో, అప్పుడు దేవుడు నీ ప్రక్కనే ఉండి, ఈరోజు నా బిడ్డతో నేను మాట్లాడాలా, ఈరోజు నా బిడ్డకు నేను సహాయం చేయాలా, ఈరోజు నా బిడ్డను నేను ఓదార్చాలా, ఈరోజు నా బిడ్డను నేను నడిపియాలా, ఈరోజు నా బిడ్డకు నేను తోడుగా ఉండాలంటే నువ్వేమో వాక్యం సరిగా చదవకపోతేవి, ప్రార్థన సరిగా చేయకపోతేవి. ఎట్లా నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు? ఎట్లా నీ జీవితంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు? నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ఒక మంచి తీర్మానం. ఆదాముని పిలిచినాడు. ఏమంటా ఉన్నాడు? ఆదామా, నీవెక్కడ? ఎందుకు? దేవునికి నీ పేరు తెలుసు, నీ తల వెంట్రుకలన్నీ తెలుసు దేవునికి. ఒకవేళ నువ్వు లెక్కించలేవు, కానీ దేవుని దగ్గర కౌంట్ ఉంది. నీ జీవితం మొత్తం, నీ చూపులు, నీ ఆలోచనలు అన్నీ కూడా దేవునికి తెలుసు. దాచిపెట్టుకోవద్దు సోదరుడా. వాటిని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కనుక మనం చూస్తూ వచ్చినాం కదా, మనము దాచుకున్న కూడనివి చూస్తూ వచ్చినాం. ఈ 4 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఊరికే విని వెళ్ళిపోవద్దు. దేవుడు మనతో మాట్లాడే సందర్భంలో ఈ 4 మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వీటిని ఎత్తి పట్టుకొని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. సొలొమోను ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం చెప్పండి? సొలొమోను తీర్మానం ఎలాంటి తెలుసా? దేవుని కొరకు నేను ఒక మంచి మందిరము కట్టాలా. ఏం తీర్మానము? తీర్మానం ప్రకారము చేసినాడు. మందిర ప్రతిష్ఠ సమయంలో దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. ఎట్లా ఉన్నాం మన జీవితం? ఏం తీర్మానం చేసుకుంటా ఉన్నాం మన జీవితంలో? అసలు తీర్మానాలు ఉన్నాయా? తీర్మానాలు మన జీవితంలో చేసుకుంటా మనం బ్రతుకుతున్నామా, లేక అలాగే ముందుకు సాగిపోతూ ఉన్నామా? ఒకసారి ఆగుదాం, స్టాప్, ఆగిపోయి మనము పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రభువుని అడుగుదాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కొన్ని మాటలు చూద్దాం రండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? క్షమించుటకు ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12. హెబ్రీ 8:12 త్వరగా చదువుదాం.
ఏప్రిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. ఆ, ఆ. ఆ, దయ కలిగిన దేవుడు పాపాలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడంట కదా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా నీ పాపం అంతా కూడా క్షమించడానికి దయ కలిగినటువంటి దేవుడు. ఆయన దయను బట్టి నీ పాపాన్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకో మాట చూద్దాం రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మన వివాదం తీర్చుకుందాము. నీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను ఎట్లా చేస్తాడంట? నీ పాపములు ఎట్లనే సరే వైట్ వాష్ చేస్తారు కదా. మన తెల్ల బట్టలు వైట్ వాష్కి ఇస్తే దగదగ మెరిసిపోతూ ఉంటాయి కదా. అలాగే నీ జీవితాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకో మాట చూద్దాం రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనము. త్వరగా చదవండి. నేనే నా చిత్తానుసారముగా అతిక్రమములు ఏం చేస్తాడంట? తుడిచివేస్తాడంట. ఇంకా పాపములు జ్ఞాపకం చేసుకో. నో రిమెంబరెన్స్. దేవునికి జ్ఞాపశక్తి లేదా? ఉంది. అయితే దయ, కైండ్నెస్, దేవుని దయను బట్టి నీ పాపాలు తుడిచేస్తాడంట. ఎవరని మన పాపాలు తుడిచేసేది? నువ్వు పాపం చేసినావని తెలిస్తే నీ భార్య నిన్ను అసహించుకుంటుంది కదా. నువ్వు పాపం చేసినావని తెలిస్తే నీ భర్త నిన్ను అసహించుకుంటాడు. నీ స్నేహితులు నీ దగ్గరికి రారు. ఎందుకు? వాడు పనికిమాలినాడు, వాడు పాపం చేసినాడు, వాడి దగ్గరికి పోవద్దు కదా. అయితే ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ పాపం తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణ పొందినటువంటి నీవు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన నీవు, నీ పాపములు ఇంకా చేస్తూ ముందుకు సాగితే నువ్వు దాన్ని వదిలిపెట్టేసాయి. నూతన సంవత్సరంలో కొన్ని నిమిషాలలోనే నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతా ఉన్నాం. దేవుడు నూతనంగా నిన్ను దీవించాలా, నూతనమైన విధానంలో నిన్ను ఆశీర్వదించాలా. ఇది దేవుని యొక్క సంకల్పం. ఒక మాట చూద్దాం రండి. యెషయా గ్రంథం 55:7. త్వరగా. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల క్షమాపణ వేరు. చెప్పండి. దేవుని వాక్యంలో ఈ మాటలు వండర్ఫుల్. వెలుగు గురించి అయితే వెలుగుంది, జీవపు వెలుగుంది. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, రెండు డబల్. ఎప్పుడైనా ధ్యానం చేయండి. ఇట్స్ అ వండర్ఫుల్, అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. క్షమించడం కాదంట, బహుగా క్షమిస్తాడంట. ఎంత మంచి దేవుడు ఈ దేవుడు. ఇంత మంచి దేవుని కలిగిన నువ్వెంత ధన్యునివి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, అయ్యా, అమ్మ, సోదరి సోదరులారా, కప్పుకోవద్దు. ఈ మాట చూసుకొని మనం ముగిద్దాం రండి. సామెతలు 28:13. త్వరగా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. గనుక దాచిపెట్టకూడనివి 4 చూసినాము కదా. ఏంటి చెప్తారా? 4 చూసినాం. 4 sins. నెంబర్ 1 థాట్స్, బ్యాడ్ థాట్స్, చెడ్డ ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, అవి మానేలా. సెకండ్ 1 పగ. తర్వాత థర్డ్ 1 ద్వేషము. తర్వాత కపటం. ఈ 4 నీ జీవితంలో ఉంటే వాటిని ఒప్పుకొని వాటిని దాచిపెట్టుకోవద్దు. ఒకవేళ ఈ సంవత్సరం అంతా దాచిపెట్టినావేమో, దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా బతుకుతూ ఈ పాపంలో ఉన్నావేమో, నువ్వు బయటకు వచ్చేసి ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. పాపాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చినాం కదా. ఎన్ని పాపాలు చూసినాం? చాలా చూసినాం కదా. ఈ పాపాలన్నిట్లో ఏ పాపం నీలో దాగి ఉంది? నీ పాపం నీకు దేవునికి తప్ప ఎవ్వరికి తెలియదు. రహస్య పాపములు చేస్తూ, మరణకరమైన పాపములు చేస్తూ, దురాభిమాన పాపములలో బతుకుతూ నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటే నువ్వు బయటికి రా. కనుక తర్వాత మనం చూస్తూ వచ్చినాం, మంచి ప్రార్థనా వీరుడిగా నీ జీవితంలో ఉండాలి. మంచి ప్రేయర్ఫుల్. నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. నీ ప్రార్థన ద్వారా ఇతరులకు క్షేమం రావాలా. మంచి ప్రార్థనా పరుడుగా, మంచి ప్రార్థనా వీరుడుగా
2026 సంవత్సరం నువ్వు ఉంటే నీ జీవితం విజయవంతం. అంతేకాదు దేవుని వాక్యాన్ని మనం ఎంతో భయంతో భక్తితో దేవుడు మాట్లాడాలా మనతో అనే విధంగా మనము ధ్యానం చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే సందర్భంలో ఏ అతిక్రమాలు ఏ దోషాలు కప్పుకుంటూ వస్తూ ఉన్నామో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. మన ప్రభువు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఒక చోటు ఉంది, ఆ మాట నాకు ఎంత ఇష్టం అంటే, పాపములు క్షమించుటలో నీతో సముడైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. ఒక్క యేసు ప్రభు మాత్రమే మన పాపాలకు క్షమిస్తాడంట. మనం చూస్తూ వచ్చినప్పుడు అన్నీ వాటిని జ్ఞాపకం చేసుకోవడంట, తుడి చేస్తాడంట, తెల్లగా చేస్తాడంట, పవిత్రపరుస్తాడంట. కనుక నీ పాపం ఒప్పుకుందాం, విడిచిపెడదాం. నూతన సంవత్సరంలో పవిత్రమైనటువంటి జీవితంతో మనం అడుగు పెడదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే వాగ్దానాలు మనం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్దాం. కనుక ఈ ఒప్పుకోలు సమయం చాలా గంభీరమైనటువంటి సమయము. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. సాధ్యమైనంత వరకు ఒప్పుకోండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే మనకెంతో ఆశీర్వాదకరం.